వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మామిడికాయ పచ్చడి వ్లాగ్ అనమాట. ఇది కొత్త సంవత్సరంలో కొత్త ఆవకాయ పచ్చడి పెట్టుకుంటున్నారు. మామిడికాయలలో ఎన్ని రకాలుగా ఉన్నా సరే మా ఇంట్లో ఒకటే ప్రాసెస్ ఎప్పుడూ పెట్టుకుంటారు. ఇదైతే సంవత్సరాలు నిల్వ ఉంటుంది. మరి నేను వీడియోలో అయితే పక్కా కొలతలతో మా ఇంట్లో ఎలా చేసుకున్నాము అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. కొలతలు మిస్ అయ్యాయి అంటే పచ్చడి అయితే బూజు వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే కాయల్ని ముందు రోజు నైటే నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఎందుకంటే వాటికి ఉన్న సొన అంతా పోతుంది. వాష్ చేసుకున్నాక నీట్గా ఉంటాయి కాబట్టి. తర్వాత వీడియోలో చూపించినట్లు తొడాలు కోసేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత మామిడికాయలు కోసే కత్తిపేటతో ఇలా మామిడికాయలు చిన్న చిన్న ముక్కలుగా కాదు, అలానే పెద్దగా కాదు, మీడియం సైజులో కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తాను చూడండి ఏ సైజులో కట్ చేసుకోవాలో. ఈ సైజులో కట్ చేసుకుంటే ముక్క చాలా బాగుంటుంది. మామిడికాయ పచ్చడి పెట్టడంలో ప్రాసెస్ అయితే ముక్కలు కొయ్యడము, వాటిని తడి లేకుండా తోడవడమే లేటు. కలపడం తొందరగానే అయిపోతుంది. కాకపోతే అన్నీ ఒక చోట పెట్టుకొని కలుపుకోవాలి అంతే. మొత్తానికైతే ముక్కలు కట్ చేయడం అయిపోయింది. తర్వాత జీడి పైన ఒక పల్చటి లేయర్ లాగా ఉంటుందన్నమాట. దాన్ని తీసేసుకుంటూ ముక్కల్ని తడి లేకుండా తూడ్చుకోవాలి. నీట్గా తూడ్చుకోండి. తడి తగిలిందా పచ్చడి పాడైపోయినట్టే. ఇదిగో వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఆ లేయర్ ఉంటే పీకేసి శుభ్రంగా తూడ్చుకొని గిన్నెకో బుట్టకో తట్టకో వేసేసుకోండి. ఇంకా ఆ తర్వాత ప్రాసెస్కి కావాల్సినవి చెప్తాను. ఇవైతే ఎల్లిపాయలు అన్నీ మమ్మీ ముందుగానే ఎక్కువగా పక్కన పెట్టుకుంది. ఎల్లిపాయలు పెద్దగా ఉన్నాయని కొంచెం అచ్చాపచ్చగా మిక్స్ చేసుకుంది. అలా వేసుకున్నా ప్రాబ్లం లేదు. అలాగే ఆవాలు వేయించి పొడి చేసినది ఆవపిండి. ఇంక ఇవి రెండు పక్కన పెట్టుకున్న తర్వాత ఉప్పు కారాలు తీసుకుందాము. ఉప్పు అయితే సోలన్నర, అంటే ఒక సోలెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 kg, అంటే కేజీన్నర కారం, కేజీన్నర ఉప్పు మామిడికాయ పచ్చడికి మెత్తటి ఉప్పు అంట. నాకు తెలీదు మామిడికాయ పచ్చడికి కూడా సపరేట్గా ఉప్పు ఉంటుందని. ఈరోజే చూశాను. ఇంక ఇలా కొలుచుకొని రెండింటిని ఉప్పు కారం రెండు మెత్తగా కలిసిపోయేలాగా ఉండలు లేకుండా చక్కగా ఒక పెద్ద గిన్నెలో వేసుకొని కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా ఉండలు ఉంటే మామిడికాయ పచ్చళ్ళు వేసాక మనం తినేటప్పుడు మళ్ళీ ఉప్పుగా తగులుతుంది. అందుకే ఆ తర్వాత ముక్కల్ని కొలుచుకోవాలి. మేము సోలతో కొలుచుకున్నాము. మొత్తం 8 సోలెలు అయ్యాయి. 8 సోలెలు అంటే 4 కేజీలు. ఇంకా 4 కేజీల మామిడికాయ పచ్చడిని ఎలా కలుపుకోవాలో చూద్దాము. ప్రాసెస్ అయితే కలపడం తొందరగానే అయిపోయింది, కానీ వాటిని కట్ చేయడమే చాలా లేట్ పట్టిందనమాట. చెప్పాను కదా, ఒక సోలా ఈజ్ ఈక్వల్ టు 1/2 kg, అంటే 1/2 kg. దాన్ని బట్టి మేము ఎంత కలుపుకున్నాము ఏంటి అనేది చెప్తాను. కొలతలు మిస్ అయితే మామిడికాయ పచ్చడి బూజు వచ్చేస్తుంది. వీటికి విజయ గ్రౌండ్ కోకోనట్ ఆయిల్ మాత్రమే వాడాలి. ముక్కల్ని తీసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా ముక్కలు అన్నీ కలిసేలాగా కొద్దిగా నూనె పోసుకుని, అంటే ఒక గిద్దెడు, అంటే ఒక గ్లాస్ నిండా అంతే పోసుకొని మొత్తం ముక్కలకి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి. మొత్తం అన్నిటికీ ముక్కలుగా, ఎందుకంటే మళ్ళీ మనం 3వ రోజు నూనె పోస్తాము. అప్పటి వరకు ఈ ముక్కలకి ఇదే నూనె అనమాట. కలిసిపోయిన తర్వాత కొద్దిగా పసుపు, ఒక్క చెంచాడు అంతే సరిపోతుంది. ముక్కల్ని బట్టి వేసుకోండి. అలాగే కొద్దిగా మమ్మీ కేజీ ఎల్లిపాయలని తీసుకుంది, అచ్చపచ్చిగా దంచింది. 1/2 kg ఎల్లిపాయలు వేసింది. అలాగే 100 గ్రాముల ఆవపిండి తీసుకుంటే 50 గ్రాముల ఆవపిండి మాత్రమే వేసుకుంది. తర్వాత అవి మొత్తం ముక్కల్లో కలిసిపోవడానికి ఇలా కలిపేసుకుంది. ఆ తర్వాత కారం ఉప్పు రెండు కలిపి సోలన్నర తీసుకుంది, అంటే కేజీన్నర ఉప్పు కారం కలిపి కేజీన్నర తీసుకుందనమాట. ఇంకా అది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ముక్కలకి పట్టేలాగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోండి. వీడియోలో చూపిస్తుంది చూడండి మీరు. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ముక్కలకి
కలిసిపోవాలి. ఇలా ముద్దలాగా ఉండాలన్నమాట. అప్పుడే పచ్చడి చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం మూడో రోజు పోసుకుంటాం కదా నూనె, కాబట్టి ఇంకా జాడీలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. అడుగున కొద్దిగా నూనె పోసుకొని ఇంకా ఈ ముక్కల్ని మొత్తం అందులో వేసేసుకోవాలి. వేసేసుకున్నాక జాడీకి మూత పెట్టి ఒక గుడ్డతో చుట్టూ కట్టేసేయాలి. స్మెల్ అయితే అద్దిరిపోయిద్ది. 3 రోజుల తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందనేది నేను చూపిస్తాను. ఇంకా 3వ రోజు ఆ క్లాత్ ఇప్పేసేసి మూత తీస్తే ఆ స్మెల్ మాత్రం మామూలుగా లేదు. ఆ తర్వాత తెడ్డుతో నీట్గా మొత్తం ముక్కలన్నీ కలిసేలాగా కలుపుకొని ఆ తర్వాత కొద్దిగా నూనె పోసుకుంటూ ఉండాలి. మరి ముక్కలు మునిగేలాగా కలుపుకోండి చాలు. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కలుపుకొని ఆ తర్వాత ఉప్పు కారాలు చెక్ చేసుకోండి. అంతే. ఇంకా కావలసినప్పుడు కొద్దిగా గిన్నెలోకి తీసుకొని తింటూ ఉంటే ఆహా అద్భుత. అంతే మరి.